అందరికీ నమస్కారం. కార్యక్రమం జరగబోతుంది. దయచేసి అందరూ లోపలికి వచ్చి తమ తమ సీట్లో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ఇతిహాస గీస్తో మొదలు పెడదాం. పబ్బా శివకుమార్ గారు. పబ్బా శివకుమార్ గారు. ఘనచరితల వ్యాఖ్యానం శ్రీకారం ఇతిహాస సమితి కలే సాకారం. ఘనచరితల వ్యాఖ్యానం సాకారం ఇతిహాస సమితి కలే సాకారం. సరస్వతి ఝరులలో 10,000 వత్సరాల మానవ జాతిని నిలిపే వేదాలు దర్శనాలు మంత్రాలను జపటించి మన పూర్వులు ఘోషించిరి. మనుజాతిని రక్షింపగ ధర్మధ్వజమును నిలిపిరి. మన జాతిని రక్షింపగ ధర్మధ్వజమును నిలిపిరి. ఘనచరితల వ్యాఖ్యానం శ్రీకారం ఇతిహాస సమితి కలే సాకారం. ఆర్యా ద్రావిడ తంత్రం బూటకమని తెలుపుదాం. భారత కథ ఆనవాలు సగర్వంగా నిలుపుదాం. రాణా ఖడ్గపు శౌర్యం ఛత్రపతి ఆదర్శం. తరతరాల భరత జాతి నిజ చరిత్ర చాటుదాం. స్వాభిమాన భరత జాతి గౌరవాన్ని చాటుదాం. ఘనచరితల వ్యాఖ్యానం శ్రీకారం ఇతిహాస సమితి కలే సాకారం. చరితలోని మార్చబడ్డ అంశాలను తొలగిద్దాం. అఖండ భరత భూమిలోని ఏకాత్మత తర్షిద్దాం. విశ్వగురువు పీఠముపై భారతిని ప్రకటిద్దాం. మన చరిత్ర పరంపరలు జనావళికి వినిపిద్దాం. మన వైభవ రాగాలు ప్రజావళికి వినిపిద్దాం. ఘనచరితల వ్యాఖ్యానం శ్రీకారం ఇతిహాస సమితి కలే సాకారం. ఘనచరితల వ్యాఖ్యానం శ్రీకారం ఇతిహాస సమితి కలే సాకారం. చిన్న సూచన అండి. దయచేసి అందరూ సెల్ ఫోన్లు ఆఫ్ చేసి పెట్టండి, లేదంటే ఫ్లైట్ మోడ్లో పెట్టండి. కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎదురుగా డ్యాష్ దగ్గరికి వచ్చి ఫోటోలు తీయకండి. I invite today's guests onto the dais. Firstly, Professor Kishan Rao garu. Professor Kishan Rao garu, Itihas Sankalp Samiti President, please come on to the dais. आज का मुख्य अतिथि श्री सुनील देशपांडे जी, प्लीज कम ऑन टू द डैश. बसवारेड्डी गारू,
తర్వాత ఈనాటి పుస్తక రచయిత సాయి వరప్రసాద్ గారు, శ్రీధర్జీ, ప్రాంత ప్రచారక శ్రీధర్జీ గారు, సార్ మీరు అడుగు కూర్చోండి సార్ సార్ అడుగు నేను ఇక్కడ I request all the dignitaries to light the lamp. कोई गाएंगे क्या? शुभम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। शुभ सायं। వందే మాతరం బై సత్తయ్య గారు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదలశోభినీ సుహాసిని సుమధురభాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం కోటి కోటి కంఠ కలకల నినాద कराले कोटि कोटि भुजै द्रुत कर करवाले अबला के नोमा ये तो भले बहुबलधरिणी नमामि तरिणीं रिपुदलवरिणीं मातरं वंदे मातरं तुमि विद्या तुमि धर्मा तुमि हृदि तुमि मर्म त्वं हि प्राणः शरीरे बहुते तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति तुम्हारी प्रतिमा गढ़ी मंदिरे मंदिरे वंदे मातरं त्वं हि दुर्गा
दशप्रहरणदारिणी कमला कमलदल विहारिणी वाणी विद्यादायिनी नमामि त्वां नमामि कमलाम् अमलाम् अतुलां सुजलां सुफलां मातरं वन्दे मातरं श्यामलां सरलां सुस्मितां भूषितां धरणी भरणी मातरं वन्दे मातरं वन्दे मातरं वन्दे मातरम्. కుమార్ గారు ఇప్పుడు వేదిక అలంకరించిన పెద్దల గురించి పరిచయం చేస్తారు. ఈనాటి ఈ కార్యక్రమానికి వేంచేసిన అతిథులను పరిచయం చేస్తాను. ముందుగా నాకు రెండో వైపుగా ఉన్నవారు ప్రొఫెసర్ వి కిషన్ రావు గారు. వారు ఉస్మానియా యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా పనిచేశారు. ఇతిహాస సంకలన సమితి తెలంగాణ అధ్యక్షులు వారు. అఖిల భారత ఇతిహాస సంకలన యోజన్ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అలాగే వారు ఫార్మర్ మెంబర్ ఆఫ్ ICHR, అలాగే చైర్మన్ మేనేజింగ్ కమిటీ ఆఫ్ సర్దార్ పటేల్ కాలేజీ పద్మారావు నగర్లో ఉంటుంది. దానికి వారు చైర్మన్ మేనేజింగ్ కమిటీలో ఉన్నారు. అలాగే వారికి పక్కలో ఉన్నటువంటి వారు ఆదరణీయ శ్రీ సునీల్ దేశపాండే గారు. వారు అఖిల భారత సహ సంపర్క ప్రముఖ్. వారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో వివిధ బాధ్యతలను చేసి సంఘ ప్రచారకగా వివిధ స్థాయిల్లో వారు పనిచేశారు. ప్రస్తుతం వారి కేంద్రం చెన్నైగా పనిచేస్తున్నారు. వారి ఇటు చివరగా ఉన్నవారు డాక్టర్ బస్వారెడ్డి గారు. వీరు ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి వెటర్నరీ సైన్స్లో PhD పూర్తి చేశారు. వీరు ఐకార్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెంగిచెర్లలో వీరు ప్రిన్సిపల్ సైంటిస్ట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరు వ్యవసాయము, ఎనిమల్ హస్బెండరీ సెక్టార్కి సంబంధించినటువంటి భారత ప్రభుత్వ రంగ సైంటిఫిక్ కమిటీలలో వీరు జాతీయ స్థాయి మెంబర్గా ఉన్నారు. ప్రస్తుతం వీరు రాష్ట్ర చింతన ఉప్పల్ భాగ్ సంయోజక్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అటు లాస్ట్ నుండి రెండో వరుసలో ఉన్నవారు శ్రీ వి సాయి వరప్రసాద్ గారు. వీరు రిటైర్డ్ SBI మేనేజర్గా ఉండేవారు. తర్వాత RSSలో నగర బాగ్ స్థాయి బాధ్యతలు నిర్వహించి 2020 నుండి ఇతిహాస సంకలనలో భాగ్యనగర్లోని మహానగర్ యూనిట్కి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వీరి నివాసం మహాదేవపట్నం. వీరు ఈనాటి ఈ సభలో ఏదైతే పుస్తక ఆవిష్కరణ ఉంటుందో ఆ పుస్తకంకు సంకలనం చేసినారు వారు. అటు చివరిగా కూర్చున్నవారు శ్రీ లింగం శ్రీధర్ గారు. వీరు 1992 నుండి స్వయం సేవక్గా ఉన్నారు. వీరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, మనం అందరం చెప్పుకునే సెంట్రల్ యూనివర్సిటీ HCU అని పిలుస్తారు, దాంట్లో MCA పూర్తి చేశారు. వారు MCAలో గోల్డ్ మెడలిస్ట్గా కూడా వారు ఉన్నారు. తర్వాత 1997 నుండి సంఘ ప్రచారకగా కొనసాగుతున్నారు. మొదటగా హిందూపూర్ నగర ప్రచారకగా, తర్వాత గోల్కొండ భాగ్ ప్రచారకగా, తర్వాత భాగ్యనగర్ విభాగ్ ప్రచారకగా, ప్రస్తుతము తెలంగాణ ప్రాంత ప్రచారకగా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈనాటి ఈ సభలో ఉన్నటువంటి పెద్దలను కూడా పరిచయం చేస్తాను. ఈ సభలో మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత సంపర్క ప్రముఖ్ శ్రీ గుర్రం సంజీవరెడ్డి గారు ఉన్నారు. అలాగే శ్రీ రాంపల్లి మల్లికార్జున్ గారు తెలంగాణ ప్రాంత కార్యకారిణి సభ్యులు. వారు కూడా నవయుగ భారతి బాధ్యతలు చూస్తున్నారు. వారు కూడా మన ఈ
సమావేశంలో ఉన్నారు. ధన్యవాదాలండి. ఇప్పుడు సంకల్పం చేయడానికి విజయ్ గాద్రే గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. ओम श्री श्री विष्णुराधन्य प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्री श्वेतवारः कल्पे सप्तमे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे महायुगे काले प्रथमचरणे पंचसहस्राधिकं एकं शताधिकं सप्तविंशतितमे कलियुगाब्दे द्वितीयारीत्युत्तर विंशतितमे विक्रम संवत् सप्तचत्वारिंशत् एकोनविंशति में शालिवाहन शके विश्वासु नाम संवत्सरे अश्विन मासे कृष्णपक्षे चतुर्थ्यां तिथो शुक्रवासरे 10 दिनांके अक्टोबर मासे 25 अधिकं 2000 वर्षे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे पुण्यशालीलाभिथि पावनराष्ट्रे भारतदेशे तेलंगाणा प्रान्ते भाग्यनगरे तारनाका परिसरे मरिकृष्णारेड्डी सभागृहे वयं सर्व इतिहास संकलन सभित्याम् एवं राष्ट्रचिंतन सदध्यनान् मिलित्वां पुस्तक समर्पणं कृत्ते एकत्रितं भूतः सत्यस्य उद्घाटनार्थं प्रचार प्रसारार्थं तुष्टयमर्थं च अनुसंधानय पराहरण तथा संघटनकुशला इतिहासविदो अद्य सर्व इति महान् संकल्पम् अवधर्यः करिष्यामहे शुभं भवतु। धन्यवाद जी। చిన్న సూచన అండి, ఈ కార్యక్రమం మొత్తం ఆన్లైన్లో వస్తుంది, జాగృతి ద్వారా లింక్ ఉంటుంది, ఎవరికైనా కావాలంటే లింక్ కూడా ఇస్తామండి. తర్వాత కార్యక్రమం ఈ గెస్టుల పరిచయం చేయడానికి కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. అయిపోయింది, ఇంకేం లేదు, అంతేగా? ఓకే ఓకే. తర్వాత కార్యక్రమంలో ఈనాటి అతిథుల్లో శ్రీ ప్రొఫెసర్ కిషన్ రావు గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ओम श्री गुरुभ्यो नमः, सभाये नमः. Very good evening to all of you. माननीय श्री सुनील जी देशपांडे, आरएसएस अखिल भारतीय सह संपर्क प्रमुख, माननीय श्री लिंगम श्रीधर जी, प्रांत प्रचारक, डॉक्टर बसवरेड्डी जी, कन्वीनर राष्ट्र चिंतन, श्री मल्लम वीरेंद्र जी, स्टेट जनरल सेक्रेटरी, इतिहास संकल्प समिति तेलंगाना स्टेट, श्री साई वरप्रसाद जी, प्रेसिडेंट भाग्यनगर सिटी यूनिट, और एस्टीम्ड प्रोफेसर डी मनोहर राव जी, स्टेट वर्किंग प्रेसिडेंट, माननीय संजय रेड्डी जी, माननीय मल्लिकार्जुन जी, प्रांत प्रचारक, डिस्टिंग्विश्ड मेंबर्स ऑफ इतिहास संकल्प समिति भारतीय तेलंगाना स्टेट
and Bhagyanagar City Unit, invitees, friends, family members, press and media, members of Jagruti TV for the live coverage. My pranams to all of you. Today is an auspicious day for everyone for having joined this unique program. A unique program in the sense we are going to launch a book on Ekatmata Stotram, Bharata Bhakti Stotram through stamps. I don't want to go in detail because other friends are ready to explain the whole details about each and every sloka. As a customary, in the capacity of the President of the organization, I thought that this is my primary duty to welcome each and every one for this occasion. I'm extremely happy that Sri Sunil Deshpande ji is associated with this program. It's a fortunate thing that we are with him, he is with us, and in this presence we are able to do this karikram. And more in particular, I was mentioning that it's a unique day. Ekatmata Stotram, Bharata Bhakti Stotram through the stamps. What I have had a glance of the whole thing, what I could observe that the Sai Varaprasad ji, one of our city president of our Telangana Prant, he has taken so much care and concern in collecting the stamps since his childhood. Not today that all these things are being unveiled, not being an occasion to do it, but he has chosen the right occasion under the auspices of 100 years celebration of RSS, which has already began on the 25th of this month, and it's going to be there at a higher level all over the country. And this is how he tried to link up Ekatmata Stotram, which is nothing but the unity of our country, combining all the religions, culture, geography, state of affairs of great leaders, saintly figures, and each and every aspect connected to our Bharat is the main thing which has been taken as a focus for making this program a grand success. In a short interaction with Sai Varaprasad ji, I complimented him. Even now I compliment personally on behalf of all of you, for the reason that I have gone through 33 shlokas of Ekatmata Stotram, thanks to Mallikarjun Rao ji, to whom I discussed with him what exactly it means, what exactly the importance of all that. He tried to briefly mention about and wanted me to go through a small thing which is available in our publisher, with our publisher. And this is the Ekatmata Stotram, which I could collect it, which contains 33 slokas, and I have gone through each and every sloka and each and every word of it by meaning, by looking into the book of each page, including the stamps which he tried to coordinate. I did not even find a mince of mistake in it, and therefore I personally called him and complimented that here is a wonderful contribution you have done. This is a great lifetime achievement to begin with, and he can do many more things. He's an inspiring personality in our organization, and when entrusted any job to him, he does it very meticulously, carefully, committedly, sincerely, and honestly. These are the small words I am trying to praise him as the president of the organization. And I'm really fortunate that another great gentleman, Sri Basavareddy Garu, who is the supporting pillar to bring out this volume, is another unique thing, which normally people do come forward to do all great things. I strongly believe God will be there
wherever such kind of ideas, such kind of mind, thought, and such kind of things are coming forward. Therefore, we need not bother about anything. God sent somebody to do certain great things. And here is a man, Dr. Basavareddy Garu, for having taken the initiative in making the program a great success. And today, you are making it a mark. This will not be sufficient only in Hyderabad, but it will go all over India. And I would like to convey the same thing at the national level whenever there is any meeting. I do not boost up myself here, but in the presence of Sri Sunil Deshpande ji. But as a matter of feeling of my expression from my heart, I thought I must convey this kind of contribution being done by our Itihas Sankalan Samiti from Telangana Prant, with association of our Basavareddy Garu, the convener of Rashtra Chintana, Uppal Bagh, and also thank our esteemed Prant Pracharak, Sri Lingam Sridharji. He looks so simple, but he is very simple in his mind, thought, and idea, but committed to his principles and ideologies. He do not compromise on it. And he makes all of us to run whenever there is any meeting, and he makes us to see that everybody is punctual. Punctuality is a matter for concern for the unity of our great country, Bharat Mata. And therefore, here is a model to all of us, and we emulate all these great qualities from him and try to follow to the maximum possible within our own concern. I have a great friend, Shri Virender ji, General Secretary of the organization. Normally I entrust certain responsibilities to him and share certain things, certain feelings, what I have to do. There ends the matter. He takes care of. So such kind of person is the General Secretary of our organization. We have Anuradha ji, a State Secretary and National Women Representative, who is also associated with the organization. She makes everything possible with her friends who are so closely associated, and none of the program is lost without their presence. And we have a great revered personality, Professor Manohar Rao ji, our working president. He is a simple taskmaster. He never sleeps. He doesn't allow anybody to sleep. That is how the working president of our organization is Professor Manohar Rao ji, and we are supported with everybody, supported from all corners of the society, and all the other organizations also are with us in making every program a grand success. And with their cooperation, we are able to do this today in the great presence of Sri Sunil Deshpande ji. And we are fortunate that all of you are here assembled to make this a great event in the years to come. Thank you very much. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత బసవారెడ్డి గారు మాట్లాడతారండి. అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్నటువంటి ఆదరణీయ సునీల్ దేశపాండేజీ, అఖిల భారత సంపర్క ప్రముఖ్, అలాగే శ్రీధర్జీ, ప్రాంత ప్రచారక్, శ్రీ కిషన్ రావు గారు, అధ్యక్షులు ఇతిహాస్ సంకలన సమితి తెలంగాణ, మరియు వీరేందర్ గారు, కార్యదర్శి. ముఖ్యంగా ఈరోజు విడుదలవుతున్నటువంటి పుస్తక సంకలనకర్త వరప్రసాద్ గారు, మరియు ఆడియన్స్లో ఉన్నటువంటి చాలామంది పెద్దలు, జనార్దన్ రెడ్డి గారు, అలాగే మల్లికార్జున్ గారు, ఉప్పల్ భాగ్ సంఘచాలక్ శంకర్ గారు,
మరీ ముఖ్యంగా ఇందాక కిషన్ రావు గారు చెప్పారు, రాష్ట్ర చింతన తరఫు నుంచి ఏర్పాట్లు చేసినందుకు నిజం ధన్యవాదాలు రాష్ట్ర చింతనకని. ఆ ధన్యవాదాలు పోవాల్సింది కొంతమంది ఎవరైతే గత వారం రోజులుగా వాళ్ళ పనులన్నీ వదిలిపెట్టి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి కృషి చేస్తున్నటువంటి కుమార్జీ, వారు ఉప్పల్బాగ్ సంపర్క ప్రముఖ్, అలాగే మల్కాజ్గిరి సంపర్క ప్రముఖ్ గారు, వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశమై ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుంటున్నందుకు గాను ఒక 2 నిమిషాల్లో ఈ రాష్ట్ర చింతన కార్యక్రమం గురించి మీకు తెలియజేయదలుచుకున్నాను. రాష్ట్ర చింతన కార్యక్రమం అనేది మనము ప్రతి నెల ఒక కార్యక్రమంగా చేపట్టి మన ప్రాంతంలో ఉన్నటువంటి విశిష్ట వ్యక్తులందరినీ ఒక దగ్గర సమావేశపరిచి మన సమకాలీన పరిస్థితులపై, అలాగే మన సనాతన ధర్మాన్ని గురించి మరియు మన మూలాల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని గురించి ప్రతి నెల ఒక ప్రముఖ వక్తతో ఒక వ్యాఖ్యానం చేయించి దాని మీద చర్చ చేయడం జరుగుతుంది. ఇది రాష్ట్ర చింతన యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ప్రతి నెల మన ఉప్పల్బాగ్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వేదికపై ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన సమాజంలో మనం చూసినట్టయితే చాలా రుగ్మతలు ఉన్నాయి. ఇప్పుడు మన మూలాలను మరిచి మనము విపరీతమైన పోకడలు పోతూ ఉన్నాం. వాటి నుండి మళ్ళీ మన మూలాల్లోకి వస్తూ మన శాస్త్రాల్ని, మన ధర్మాన్ని, అలాగే మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి విజ్ఞానాన్ని తిరిగి చర్చకు పెట్టి ఆ చర్చ ద్వారా కొత్త సిద్ధాంతాలని తీసుకొచ్చి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళడానికి సమాజంలో ఎవరైతే విశిష్ట వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి వారికి దీని మీద అవగాహన కల్పించి వాళ్ళ ద్వారా ప్రజల దగ్గరికి ఈ అంశాలని చేర్చడం అనేది ఈ రాష్ట్ర చింతన యొక్క ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర చింతన అంటేనే దేశాన్ని గురించి ఆలోచించటం. మనం ఎంతసేపు మన గురించి ఆలోచిస్తున్నాం, మన కుటుంబాన్ని గురించి ఆలోచిస్తున్నాం, కానీ దేశాన్ని గురించి ఆలోచించడానికి మనకు సమయం దొరకట్లేదు. అట్లీస్ట్ నెలలో ఒకరోజైనా ఈ కార్యక్రమంలో మనం అందరం ఒక దగ్గర కూర్చొని దేశ కాలమాన పరిస్థితుల్ని తెలుసుకుంటూ భారతదేశము విశ్వగురువుగా మారడానికి మనవంతు ఆలోచన మనం ఏం చేయగలుగుతాం, అది తర్వాత తరానికి ఎట్లా మనం పాస్ ఆన్ చేయగలుగుతామనే విషయాలు చర్చిస్తూ ఈ విశిష్ట వ్యక్తులు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో, ఎవరైతే నలుగురికి ఈ విషయాన్ని చెప్పగలుగుతారో, లైక్ డాక్టర్స్, వ్యాపారవేత్తలు, సైంటిస్టులు, అలాగే క్రీడాకారులు, కళాకారులు, వీళ్ళందరికీ సమాజంలో ఎక్కువ మందితో పరిచయం ఉంటుంది. వాళ్ళ మాటని చాలామంది వింటారు. కాబట్టి వాళ్ళ ద్వారా ఈ విషయాలన్నీ సమాజంలో ప్రతి ఒక్కరికి చేర్చాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర చింతన కార్యక్రమాన్ని మనం ప్రతి నెల జరుపుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమం జరుపుకోవడానికి సంఘంలోని అందరు వ్యక్తులు సమిష్టిగా కృషి చేస్తూ ఉన్నారు. వారి కృషితోనే ఇన్నాళ్ళుగా ఈ కార్యక్రమం మనం సజావుగా జరుపుకుంటూ ఉన్నాము. నాకు ఈ కార్యక్రమం బాధ్యతలు గత 3 నెలలుగా ఇచ్చారు. అంతకుముందు జయతీర్థరావు గారు, అలాగే అంకం శంకర్ గారు, వీరందరూ ఆ బాధ్యతలు నిర్వహించారు. వాళ్ళ ఆదరణలో ఈ రాష్ట్ర చింతన కార్యక్రమం ఎంతో ఎదిగి ఈ స్థాయికి మనం చేరుకున్నాం. మనం ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడానికి, దానికి విశేష స్పందన రావడానికి వాళ్ళు చేసిన కృషి ఎంత ఉంది. దాంతో పాటుగా ఈ సంపర్క ప్రముఖులందరూ కూడా కుమార్జీ ఉప్పల్బాగ్లో సంపర్క ప్రముఖులు ఉన్నారు. అలాగే వివిధ నగరాల్లో ఉన్న సంపర్క ప్రముఖులు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఈ విషయాల్ని చేర్చి వాళ్ళతో ఈ విషయాలు చర్చించి వాళ్ళని కార్యక్రమాలకు తీసుకురావడంలో వాళ్ళ కృషి ఎంతో ఉంది. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళను అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు
ఈ నెల జరుపుకోవాల్సిన కార్యక్రమంలో భాగంగా మనం ఇతిహాస సంకల్ప సమితి వారితో కలిసి సంయుక్తంగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ పుస్తకంలో ఉన్న అంశాలు ఏమిటి అనేదే మన ఈరోజు ఇతివృత్తం. వారు సవివరంగా దానిలోని అంశాలన్నీ తెలియజేస్తారు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకందరికీ మా రాష్ట్ర చింతన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మాతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన ఇతిహాస సంకల్ప సమితి సభ్యులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. ఇతిహాస సంకలన సమితి ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి ఏదైనా బుక్ పబ్లిష్ చేయటం. యాక్చువల్గా ఇతిహాస సంకలన సమితి 1991 సాఠే గారి ద్వారా ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో అంటే అప్పటి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబడ్డది. అప్పటి నుంచి భారతదేశ చరిత్ర అప్పటి నుంచి మనం వర్గీకరించబడ్డది అనుకుంటున్నాం మన చరిత్రని. దాన్ని సక్రమ మార్గంలో పెట్టడానికి సాఠే గారు ముందు పూనుకున్నారు. ఎక్కడంటే సింధు నాగరికత దగ్గర నుంచి సరస్వతి నది దగ్గర నుంచి చేస్తూ ఆర్యుల గురించి మాట్లాడుతూ ఆర్యులు బయట వాళ్ళు కాదు మనవాళ్ళే అని చెప్తూ రకరకాలుగా ఆయన కొన్ని పుస్తకాలు రాశారు, ఎన్నో చోట్ల మాట్లాడారు. సో అదే కార్యక్రమాన్ని మేము చేస్తూ ఇతిహాస సంకలన సమితి ద్వారానే సెమినార్లు వర్క్షాప్లు కండక్ట్ చేస్తున్నాం. అట్లాగే కొన్ని పుస్తకాలు కూడా మేము పబ్లిష్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ పుస్తకం పబ్లిష్ చేయడం జరిగిందండి. ఈనాటి ఈ పుస్తకం గురించి కాస్త వివరంగా చెప్పడానికి కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాను. వీరు కూడా దాంతోపాటు పనిచేశారు ఆ ఏకాత్మత స్తోత్రం గురించి. సో వారు కొంచెం ఏం జరిగింది, ఎందుకు మొదలైంది వారు చెప్తారు. ఏకాత్మక స్తోత్రంలోని 33 శ్లోకాలలో గల మహనీయులు, పురాణ పురుషులు, మాతృమూర్తులు, స్వాతంత్ర సమరయోధులు, వైజ్ఞానికులు, ఇలాగే భారతదేశంలోని పుణ్య నదులు, పర్వతాలు, పుణ్యక్షేత్రాలు ఇలాగా మొదలుకున్నవి అన్నీ ఆధారంగా చేసుకొని భారత ప్రభుత్వం తపాలా బిల్లు అంటే పోస్టల్ స్టాంప్స్ని ప్రచురించడం జరిగినది. వాటిని శ్లోకాలలోని విషయాలకు అనుగుణంగా అమర్చి మనకి పుస్తకం రూపంలో ఇతిహాస సంకలన సమితి వరప్రసాద్ గారు అందించడం జరుగుతుంది. ఈ పుస్తకంలోని విషయాలని మనము తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు పుస్తక రిలీజ్ చేద్దామండి. సునీల్ దేశపాండే గారిని పుస్తక ఆవిష్కరణ కావాల్సిందిగా కోరుతున్నాం. తీసుకురండి. ఇట్లా పట్టుకోండి. ముఖ్య అతిథి మాట్లాడటానికి ముందుగా ఒక వైయక్తిక గీత్ డాక్టర్ దత్తాత్రేయ గారిని ఆహ్వానిస్తున్నాను. శాంతిని సంకల్పించే శంకారావం
సురసీమను తలపించే సంగీభావం ఇదే ఇదే నవభారత గీతాసారం కాంచిన కాంచన స్వప్నపు సాక్షాత్కారం శాంతిని సంకల్పించే శంకారావం సురసీమను తలపించే సంగీభావం దేశం ఏమిచ్చిందని దూషించుట దోషం దేశానికి ఏమిస్తే తీరును రుణశేషం బ్రతుకిచ్చిందెవరు మెతుకిచ్చిందెవరు ఆకాంక్షలకాధారం చూపించిందెవరు ఇదే ఇదే నవభారత గీతాసారం కాంచిన కాంచన స్వప్నపు సాక్షాత్కారం కాలిగోరుగాయపడితే కంట నీరు తిరగదా వేరు చివర చీడ పురుత చిగురు నేల కురగదా ప్రాంతం ఏదైనా భాషలు వేరైనా దేశమంత ఒక్కటన్న దేహ స్పర్శ పోవునా ఇదే ఇదే నవభారత గీతాసారం కాంచిన కాంచన స్వప్నపు సాక్షాత్కారం అందరికీ ఆరాధ్యుడు అయోధ్యారాముడు దేవాలయమే కాదిది స్వాభిమాన సంకేతం హిందూ జనమానస నవోత్థాన ప్రకటనం విశ్వమెల్ల వినిపించే విజయబేరి గర్జనం ఇదే ఇదే నవభారత గీతాసారం కాంచిన కాంచన స్వప్నపు సాక్షాత్కారం శాంతిని సంకల్పించే శంకారావం సురసీమను తలపించే సంగీభావం. Thank you, Dattatreya garu. Now I request today's chief guest, Sri Sunil Deshpande ji, दो शब्द कहें. सभी को नमस्कार. भारतीय इतिहास संकलन समिति के इस कार्यक्रम में उपस्थित प्रोफेसर किशन राव जी, डॉक्टर बसव रेड्डी जी, इस प्रांत के श्रीमान प्रांत प्रचारक लिंगम श्रीधर जी, इसी प्रकार जिनके माध्यम से ये पुस्तक हम सबको मिल रहा है, ऐसे साइबर प्रसाद जी, वीरेंद्र जी, मंच पर उपस्थित अन्य और कार्यकर्ता, उपस्थित मातृशक्ति एवं नागरिक बंधुओं, वैसे मैं यहाँ भाषण देने नहीं आया हूँ. भाषण जिनका आपको सुनना है वो तेलुगु में सुनना है, लिंगम जी का. लेकिन संघ का प्रचारक हूँ, डिसिप्लिन में रहना पड़ता है. तो प्रांत प्रचारक ने कहा कि आप भी कुछ बोलिए. सुबह संघ कार्यालय में भोजन किया, तो इस भोजन के लिए मुझे ऑर्डर भी हुआ कि आपने भोजन किया है, आपको अभी कुछ बोलना पड़ेगा. तो अनुशासन के रूप में मैं आपके सामने खड़ा हूँ. इस पुस्तक प्रकाशन के पीछे जो घटना हुई वो बता के मैं समाप्त करूँगा. मई मास में यहाँ एक विद्यालय है, मैं नाम भूल गया, उस विद्यालय में राष्ट्रीय आरवी के इसमें संघ शिक्षा वर्ग चल रहा था. और जिन्होंने ये लिखा है वो वहाँ एक छोटे व्यवस्था में थे, लाइब्रेरी और पुस्तकालय जिसको कहते हो, पढ़ने के लिए आते थे. और वो वाचनालय में 3 भगवान की मूर्ति थी. प्रतिदिन उस भगवान को प्रसन्न चित्त से रहने के लिए, भगवान ऐसा तो प्रसन्न ही होता है, लेकिन उसके लिए नियमित फूल देने का काम भी वो करते थे.
मैं यहाँ 4 दिन वर्ग में था, तो उस वर्ग में सभी व्यवस्था में घूमना पड़ता है, तो मैं उस व्यवस्था को भी देखा। और वहाँ उस दिन स्टैम्प कलेक्शन का एक चित्र लगा था पूरे। तो मैंने इसमें तो गंगा यमुना भी है, बुद्ध भी है, महावीर भी है, सब ऐसे देखते रहा। तो मैंने इनको प्रश्न पूछा कि आपके पास कितना स्टैम्प कलेक्शन है। आपको आश्चर्य होगा, वो जो कुर्सी पे बैठे हैं चश्मे लगाकर, इनके पास 1000 से ऊपर स्टैम्प्स है आज भी। मैंने दूसरा प्रश्न पूछा कि आप 24/7 यहाँ वर्ग में हाफ पैंट में रहते हो, एकात्मता स्तोत्र बोलते हो कि नहीं सुबह? बोले बोलता हूँ। बोला उसमें कितने नाम हैं? तो प्रश्न का उत्तर तुरंत नहीं मिला, मुझे भी पता नहीं कितने नाम हैं। फिर तीसरा प्रश्न पूछा, एकात्मता स्तोत्र में जितने नाम हैं उसके बारे में भारत सरकार ने कितने स्टैम्प निकाले हैं, आपके पास है क्या? तुरंत उत्तर मिला, हाँ। आप एकत्रित कर सकते क्या? हाँ। कितने दिन में? 1 महीने में। ये कथा प्रारंभ हुई ऐसी। तो ये एकत्रित करने का काम आपने किया, लेकिन इसको यशस्विता लाने के लिए भारतीय इतिहास संकलन समिति ने ओन किया, क्योंकि किसी को तो ओन करना पड़े ना, पुस्तक किसका है। तो भारतीय इतिहास संकलन समिति ने ओन किया, इसलिए मैं उनको बहुत बहुत उनका अभिनंदन करता हूँ। हर पुस्तक के पीछे, हर व्यक्ति के पीछे बोन रहता है, पीछे अपने भी हड्डी रहती है। तो इस पुस्तक के भी पीछे बहुत सारे हड्डियां हैं, लेकिन 2 प्रमुख हड्डियां यहाँ उपस्थित है। आप खड़े रहिए, आप खड़े रहो। ये दोनों के लिए भी एक बार सम्मान की ताली बजा दीजिए। इनके सहकार्य से ही ये पुस्तक जल्दी प्रारंभ हुआ, समापन भी हुआ, और आपको सबको आज मिलेगा। ये एकात्मता स्तोत्र ऐसा है, संघ की शताब्दी वर्ष चल रही है। जो संघ के स्वयंसेवक नहीं है, संघ विरोधी है, संघानुकूल नहीं है, ऐसे सबके मन में एक प्रश्न आता है कि 100 साल कोई भी 2 गट नहीं, कोई भी 2 विचार नहीं, एक ही विचार से 100 साल इस देश में शायद ये पहला ही विचार होगा जो 100 साल में जिस विचार से प्रारंभ हुआ उसी विचार तक आज है, आगे भी रहेगा। इसका कारण क्या है? इसका कारण जैसे प्रार्थना होती है संघ की, वैसे संघ का एकात्मता स्तोत्र भी है। ये एकात्मता स्तोत्र जैसे आप पढ़ेंगे तो आपको इसमें इतिहास ध्यान में आएगा। भाई साहब आपको मिलेगी लिंक, आप बंद कर दीजिए उसको। हाँ, आपको इतिहास ध्यान में आए, बंद कर दो दादा। हाँ, आपको इतिहास ध्यान में आएगा, आपको अपने देश का भूगोल ध्यान में आएगा। गंगा यमुना गोदावरी सब श्लोक उसमें है कि हम कहाँ, कितना हमारा देश है। इतिहास है ना, कितना बड़ा इतिहास है। इसी के साथ हम सबको प्रेरणा मिलती है। किसी एक का नाम लेते हुए ये प्रेरणास्पद नाम है। एक कॉन्वेंट के स्कूल में मैं गया था, इंग्लिश कॉन्वेंट था, वहाँ फैंसी ड्रेस कंपटीशन नाम नहीं था, लेकिन छोटे छोटे बालक वीर पुरुष के ड्रेस पहन के आए थे। मैंने वो टीचर को पूछा कि इनको ये ड्रेस क्यों दिए, इनको प्रश्न पूछो कि आपने कौन सा ड्रेस पहना है। तो माँ पिताजी ने बोला था, वो बच्चा कहता था मैं शिवाजी महाराज हूँ, शिवाजी महाराज हूँ, राणा प्रताप हूँ, जो भी नाम है। सब बच्चों के माँ पिताजी ने फोटो निकाले। फिर कार्यक्रम के बाद बोले कि फोटो क्यों निकाले? तो बोले उसके जिंदगी भर जब भी वो गलती करेगा उसको मैं ये फोटो दिखाऊंगी और कहूंगी कि एक बार जिंदगी में आप शिवाजी महाराज बने थे।
ये एकात्मता स्तोत्र जो है ये संघ के स्वयं सेवकों को जीवन मूल्य सिखाता है। इसलिए हजारों स्थानों पर लाखों स्वयं सेवक आज क्यों है, वो अनकॉम्प्रोमाइजेबल सब्जेक्ट के कारण है। जीवन मूल्य उनके बहुत मजबूत है। 48, 75, 92 में 1992 में भी संघ विचार को समाप्त करने के लिए कितने प्रयास किए, लेकिन संघ दुगना होकर बाहर निकला। इसका कारण है भारतीय जीवन मूल्यों का आदर्श जो है वो प्रतिदिन लोग संघ में कहते हैं। और एक बात है, कहने के लिए बहुत सारे संत महापुरुषों ने सामाजिक समरसता की बात कही, लेकिन भारत जैसे महान देश के प्रमुख नेताओं ने उस संत महापुरुष को, धार्मिक नेताओं को, सामाजिक नेताओं को अपने जाति बिरादरी में डाल दिया। इसलिए हैदराबाद में भी आप जब देखते हैं तो किसकी जयंती है, तो समाज में जो लोग दिख रहे हैं, हाँ ये इस कास्ट के लीडर की जयंती है। जिस कास्ट लीडर ने पूरे भारत का विषय रखा, पूरे हिंदू विचार का रखा, पूरे जीवन मूल्य का विषय रखा, उसको हमारे जैसे, आपने जैसे लोगों ने कास्ट में छोटा कर दिया। संघ ने इस स्तोत्र के माध्यम से लाखों स्वयंसेवकों के जीवन में, लाखों स्वयंसेवकों के परिवार में सामाजिक समरसता का कार्य प्रारंभ किया। और ऐसे लाखों कार्यकर्ते खड़े हैं, क्योंकि जो रोज स्तोत्र कहते हैं, इस स्तोत्र में सभी जाति, पंथ, संप्रदाय, भाषा के लोगों के नाम स्वयंसेवक रोज लेते हैं। इसको कहते हैं एकात्मता स्तोत्र। अंतिम बात बोलकर मेरा निवेदन समाप्त करूंगा, क्योंकि प्रमुख वक्ता दूसरे हैं। कहते हैं कि संघ डिवीजन करता है, लेकिन ये एकात्मता स्तोत्र है नाम। हम पंजाब में नहीं बैठे हैं, इसमें से हर कोई जनजाति नहीं है, लेकिन एकात्मता स्तोत्र में पंजाब बेबीसी भी नाम है, हर प्रांत के लोगों के नाम है। इसलिए वो नाम लेते समय किसी को संकोच नहीं होता है। संघ को लोग पूछते हैं कि आपके संघ में एक भी महिला नहीं है, क्योंकि संघ ने ये तय किया। लेकिन मातृ के, माता के बारे में दृष्टिकोण क्या है, इसमें एक श्लोक, 2 श्लोक महिलाओं के भी बारे में है। प्रणम्या मातृदेवतः, माता को कौन सा स्टेटस दिया है, और प्रतिदिन प्रणम्या मातृदेवतः। इसलिए ऐसे एकात्मता स्तोत्र से कुछ स्टैम्प्स जो भारत सरकार ने निकाले हैं, ऐसे भारत सरकार के निकले हुए स्टैम्प को ये अच्छे पद्धति से एकत्रित कॉफ़ी टेबल बुक बनाया है। यहाँ बैठे हुए जो मैं देख रहा हूँ, यहाँ से कम 10% लोगों के लिए फ़ायदा होगा, सीनियर लोगों को ज़्यादा फ़ायदा नहीं होगा। उन्होंने इसलिए लेना कि अपने घर में अंग्रेजी पढ़ने वाले जो बालक हैं उनको ये जरूर लिखना कि 1952 में भारत सरकार ने किस पर स्टैम्प निकाला, कौन से विचार की सरकार थी, कौन से विचार की सरकार होने के बाद किसने रिकॉग्नाइज किया उस व्यक्ति को, क्या वो संघ की व्यक्ति थी? नहीं। इसलिए इस पुस्तक को आप जरूर लीजिए। अंत में ये एकात्मता स्तोत्र की श्रृंखला रुकती नहीं है, इसलिए एक श्लोक उसमें है, जब पढ़ेंगे आप, कि लोग बोलते अभी ये नाम नहीं आया, ये नाम नहीं आया। इतने महापुरुष देश में हुए, कितने नाम लेंगे, और प्रतिदिन बोलना है। इसमें एक उल्लेख है, अनिर्दिष्टा वीरः, जिनका निर्देश यहाँ नहीं हुआ है, नाम नहीं लिखा गया है, ऐसे सभी को राष्ट्रीय स्वयंसेवक संघ के
स्वयं सेवक प्रतिदिन नमस्कार करते हैं, वंदन करते हैं, उनके आधार पर अपना जीवन मूल्य बनाते हैं। ऐसे यह पुस्तक का आज प्रकाशन हो रहा है, इतिहास संकलन समिति के माध्यम से हो रहा है, संघ शताब्दी के निमित्त हो रहा है। ऐसा ये दुग्ध शर्करा योग में आप उपस्थित सभी को धन्यवाद देते हुए मेरा 2 शब्द समाप्त करता हूँ। नमस्कार। बहुत बहुत धन्यवाद जी। आपका भाषण से हमें पता चला है इसका स्तोत्र का क्या महत्वपूर्ण है। तो मुझे तो ज़्यादा मालूम नहीं है और मेरे जैसे भी होंगे सभा में, तो सबको अभी तो मालूम हो गया इसका बैकग्राउंड क्या है। थैंक यू सो मच। श्रीधर जी, आप जी दो शब्द कहें। సభాయ నమః. ఈనాటి ఈ కార్యక్రమంలో వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్క మహానుభావులకి, వేదిక ముందున్నటువంటి ఎందరో మహానుభావులకి నా హృదయపూర్వక వందనాలు. రాష్ట్ర చింతన ఇతిహాస సంకలన సమితి భారతీయ తెలంగాణ చాప్టర్ 2 కలిసి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము ఇంతకుముందు మన ఆదరణీయ సునీల్జీ చెప్పినట్టుగా మనందరికీ ఒక పుస్తకాన్ని పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయబడినది. ఈ పుస్తకంలో ఎవరున్నారు? బిల్డర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఈరోజు మనం చూస్తున్నటువంటి మన భారతదేశాన్ని, ఇది నిన్న మొన్న పుట్టినది కాదు కదా. ఇక్కడ దీన్ని ఇన్ని వేల సంవత్సరాలుగా అలా ఏదైతే మనం సనాతనం అని అంటున్నామో అలా సనాతనంగా దీన్ని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి ఆ పరంపర, మహానుభావుల పరంపర మనకు తెలియాలి. ఇతిహాస సంకలన సమితి యొక్క సంస్థ యొక్క ఉద్దేశం కూడా అదే. మన గత చరిత్ర, వైభవమైనటువంటి మన చరిత్ర మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ గొప్పతనాన్ని, మన పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క కృషిని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో వారసత్వంగా వచ్చినటువంటి ఇప్పుడున్నటువంటి మనము ఆ వారసత్వాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఈ సందర్భంగా నేను మొట్టమొదట అసలు ఈ పుస్తకం ఇలా రావడానికి ఇంతకుముందు వారి స్వయంగా ఆదరణీయ సునీల్జీ వారి మాటలు చెప్పారు. ఈ పుస్తకం ఇలా మన రూపంలో, ఈ రూపంలో మన చేతుల్లోకి రావడానికి మూల కారణం వారే. ఎందుకంటే సాయివర్ ప్రసాద్ గారు నాకు 2003 నుంచి పరిచయం. వారికి 3 ప్రధాన హాబీస్ అంటాం. ఒకటి ఈ స్టాంప్స్ సేకరించడం, దీనికి కూడా ఒక పేరుంది, నాకు అది గుర్తుకు రావట్లేదు, ఫిలేటరీ. రెండవది కాయిన్స్ కలెక్ట్ చేయడం, మన ఏమంటాం దాన్ని, నాణాలు, సరే దీని ఏమంటాం. మూడవది కూడా ఒకటి ఉన్నది, కరెన్సీ. భారతీయ మరియు వివిధ దేశాల యొక్క కరెన్సీ నోట్లను కూడా సేకరించడం వారికి. దీనికి కూడా వేరే పేరుందా దీనికి? నాణాలకు. ఇప్పుడు నేను 22 సంవత్సరాల క్రితం నుంచి కూడా వారు నాకు తెలుసు, వారికి స్వభావం ఉందని తెలుసు. వారు అనేక రకాల మన కార్యక్రమాలు కూడా వాటిని ప్రదర్శిస్తుంటారు, ఇదంతా తెలుసు. కానీ పెద్దవారే కదా. చూడండి, ఒక్కసారి మన సంఘ శిక్షావర్గ క్యాంపులో వారు వీరిని చూశారు, వారు వీరిని కలిశారు, ఒక చిన్న అట్లా ఒక ఐడియా ఇచ్చారు. ఈరోజు మనకు ఈ అద్భుతమైనటువంటి పుస్తకము మన చేతుల్లో ఉంది. అందుకే వారు ఈరోజు మనకు కీనోట్ స్పీకరు, వారు ఈరోజు మనకు ముఖ్య అతిథి. ఈరోజు వారి చేతుల ద్వారా ఈ పుస్తక విమోచన జరగడము వాస్తవంగా సాయివారి ప్రసాద్ గారికి, మనకు ఈ పుస్తకానికి కూడా ఒక శోభ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మట్టిలో మాణిక్యం ఉంటుందట, కానీ అది మాణిక్యం అని తెలిసిన వాళ్ళు కదా, అది తెలిపేవాళ్ళు లేదా తెలిసిన వాళ్ళు కదా గొప్ప విషయం. అందరికీ అది లేకుంటే మాకు తెలియడం మనం ఏమనుకుంటాం, రాయి అనుకుంటాం. ఈరోజు ఈ పుస్తకం ఇలా రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతిరోజు ఈ ఏకాత్మత స్తోత్రంలో ఈ దేశాన్ని నిర్మించినటువంటి మహానుభావులని మనము స్మరించుకుంటూ ఉంటాం. కానీ
ఈనాటి తరానికి అవి తెలియవు. మనకు తెలుసు, చాలాసార్లు మనం కూడా చెప్పుకొని ఉంటాం, మీరు కూడా చెప్పే ఉంటారు. మనం చదువుకున్నటువంటి చరిత్ర, మనం చదువుకున్నటువంటి పుస్తకాలలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా బ్రిటిష్ వాళ్ళు అయితే చేసిపోయారు, అదే నడుస్తుంది. కాబట్టి ఇంకా చాలా మటుకు గర్వించదగ్గ మన దేశం యొక్క చరిత్రని మనం తెలుసుకోలేకపోతున్నాం. ముఖ్యంగా కొద్దిగా సంఘలో లేకుంటే ఇతిహాస సంఘ సమితిలో లేకుంటే ఇటువంటి రాష్ట్ర చింతనతో సంబంధం ఉన్న వాళ్ళు మనకు ఎట్లాగో తెలుస్తుంది అనుకోండి. కానీ మిగిలిన ఇటువంటి సంస్థలతో సంబంధం లేకున్నటువంటి అధిక శాతం జనాభా, ముఖ్యంగా ఈనాటి తరం, తర్వాతి తరం, వీళ్ళకి తెలియకుండా ఉంది. కాబట్టి ఇప్పుడు మన కిషన్ రావు గారు ఒక చిన్న కార్డు చూపించారు. దాని విలువ ఇక్కడ సాహిత్య నికేతన్ వాళ్ళు ₹1 పెట్టారు. ఏమండి, ₹1లో 33 శ్లోకాలలో దాదాపుగా ఇప్పుడు ఈ స్తోత్రం బుక్లో చూస్తే మీకు కనబడుతుంది. సౌరమండలం, ప్రకృతి పంచభూతాని గ్రహాలోకా స్వరాస్తథ, అక్కడి నుంచి సౌరమండలం నుంచి మొదలుపెట్టి డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ ఎవరైతే ఈ సంఘాన్ని ప్రారంభించారో, డాక్టర్జీ పూజని డాక్టర్జీ ఆర్ఎస్ఎస్ని ప్రారంభించారో, ఈ స్టాంపుతో పూర్తవుతుంది. అంటే గ్రహాలు, ఈ సౌరమండలము ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు పుట్టాయి? అక్కడి నుంచి మొదలుకొని ఈనాటి సంఘ యొక్క ఈ శతాబ్ది సందర్భంగా మొత్తం డాక్టర్ కేశవరావు గారిని ఈ మొత్తం దీన్ని ₹1 కార్డులో పెట్టేశారండి. అక్కడ ఏకాత్మ సూత్రం కార్డులో ఆ కార్డు విలువ ₹1, కానీ దాని నుంచి మన లోపల ఉత్పన్నమయ్యేటువంటి ఒక చైతన్యము అత్యంత వెల కట్టలేనిది. ప్రతిరోజు ఈ స్తోత్రంలో ఉన్నది 33వ శ్లోకం చివరి శ్లోకంలో, ఇదం ఏకాత్మదా స్తోత్రం శ్రద్ధయాయ సదా పఠేత్. ఎవరైతే ఈ స్తోత్రాన్ని శ్రద్ధతో ప్రతిరోజు స్మరిస్తారో, పఠిస్తారో, స రాష్ట్ర ధర్మనిష్టావాన్ అఖండం భారతం స్మరేత్. ఆ వ్యక్తి ఈ స్తోత్రాన్ని ₹1 కార్డులో ఉన్నప్పుడు ఈ స్తోత్రాన్ని రోజు మనకు పఠిస్తే, చెప్తుంటారు కదా, మన సుప్రభాతం చదువుతాము, లేకుంటే ప్రతి దేవుని యొక్క స్తోత్రాలు ఇవన్నీ చదువుతుంటాము, ప్రతిదానికి దానికి ఒక ఫలశ్రుతి ఉంటుంది కదండి. దాంట్లో అన్నిట్లో సాధారణంగా మనం చదివేటువంటి స్తోత్రాలు అన్నిట్లో కూడా ఏముంటుంది? ధనధాన్యం భవతి, సుఖ సమృద్ధి భవతి, ఆరోగ్యం భవతి, లేకుంటే ఇట్లా అన్నీ వస్తూ ఉంటుంది. కానీ దీంట్లో ఏమంటున్నాడంటే ఈ స్తోత్రం చివరిలో అఖండ భారతాన్ని స్మరించుకున్నవాడవుతాడు అని చెప్పేసి అదే విషయాన్ని వ్యక్తపరుస్తూ ఈ పుస్తకం యొక్క చివరిలో ఈ భారతమాత యొక్క అఖండ స్వరూపాన్ని దర్శిస్తూ ఇక్కడ ముద్రించబడింది. వాస్తవంగా ఈ చిత్రము కూడా ఈనాటి తరానికి ఒక సందేశం ఇచ్చేటువంటిదే. ఎందుకంటే ఇండియా లేదా మన భారతదేశం అనగానే మనకు ఒక చిత్రం, కానీ గుర్తుపెట్టుకోండి, మనది అఖండ భారతం. ఈరోజు అనేక భూభాగాలు ఈ దేశంలో రాజకీయ దీని పరంగా లేకపోవచ్చు, కానీ ఎప్పటికైనా అవి గట్టిగా చెప్పండి మనవే. ఈ సంకల్పము ఎలాగైతే 500 సంవత్సరాల క్రితము ఆ రామ మందిరాన్ని అక్కడ కూల్చిన తర్వాత మళ్ళీ అక్కడ మనం దాన్ని నిర్మించాలని చెప్పేసి ఆ సంకల్పం తీసుకున్నటువంటి ఆ రోజే తీసుకున్నారు. ఆ రోజు కూలుస్తుంటే హిందూ సమాజమే ఊరికే లేదు, దాన్ని ఎదుర్కొన్నారు. శక్తి లేక మనం ఓడిపోయాం. ఆ సంకల్పము, అప్పుడు తీసుకున్న సంకల్పము ఎప్పుడు పూర్తయింది? ఎన్ని సంవత్సరాల తర్వాత పూర్తయింది? 1528లో బాబర్ యొక్క సేనాపతి మొత్తం మీద బాబర్ సైన్యం దాన్ని కూల్చేస్తే 2024 496 సంవత్సరాల తర్వాత ఆ సంకల్పం మనకు ఈరోజు సాకారమైంది రామమందిర నిర్మాణంతో. అయిందంటారా లేదా? కానీ అఖండ భారతం కూడా ఈ విధంగానే మనం కనుక అత్యంత ఎక్కువ మందితో ఈ సంకల్పాన్ని అత్యంత దృఢంగా తయారు చేయగలిగితే ఆ అఖండ భారతం అనేటువంటిది మనం ఈ భూమిపైన జీవించి ఉండగానే ఈ కళ్ళతోనే చూడగలుగుతాము. ఆ సంకల్పము ఈనాటి తరంలో రావాలంటే ప్రతిరోజు మనం చదవవలసింది ఏకాత్మత స్తోత్రం. ఈరోజు కార్యక్రమం ఇది కాబట్టి అలా చెప్పడం లేదండి, సందర్భం వచ్చింది కాబట్టి చక్కగా గుర్తు చేసుకుంటున్నా. నేషన్ బిల్డర్స్ అంటే ఎవరు? మనం వాళ్ళని అలా తలుచుకున్నప్పుడు ప్రతిరోజు దీని పేరు కూడా చూడండి,
ఏకాత్మత. ప్రతిరోజు దీన్ని ఇలా తలుచుకున్నప్పుడు ఏకాత్మతా స్తోత్రం అని అట్లా చదువుకుంటూ అది తలుచుకుంటూ మొత్తం చదివినప్పుడు మన లోపల కలిగేటువంటి ఒక స్పృహ ఏమిటో తెలుసునా, ఈ పరంపరలో నేను కూడా ఒకణ్ణి, అదే ఆత్మ నాలో కూడా చైతన్యవంతంగా ఉంది. కాబట్టి నేషనల్ బిల్డర్స్ వాళ్ళే కాదు, మనం కూడా కావాలి. ఏమంటారు, ఇదే కష్టమైనదంటారా? కాబట్టి ఒక రాముణ్ణి ఒక ఆదర్శ పురుషుడు అండి అని అట్లా మన దేవుని గూళ్ళల్లో లేకుంటే దేవుని పూజా మందిరాల్లో దాన్ని ఒక ఫోటోలాగా పెట్టి విగ్రహ రూపంలో పెట్టి దాన్ని పూజించడం వల్ల ఒరిగేదేమీ లేదు. రామో విగ్రహాన్ ధర్మ అని ధర్మంగా ఆయన ప్రవర్తించాడండి, ఆయన దేవుడండి అని చెప్తే సరిపోదు. మన సంస్కృతిలో ఒక మాట చెప్తుంటారు, శివో భూత్వా శివం యజేత్ అని. అంతేనా అండి? కరెక్టేనా? అంటే శివుడిని పూజించాలంటే నువ్వు ఎలా తయారు కావాలి? శివుడిలాగా మారు. శివుడు పరమాత్మ శివుడు శివశంకరుడు భోలాశంకరుడు ఎలా ఉంటాడు? ఇక్కడ ఆ శివుడిని పూజిస్తున్నప్పుడు నువ్వు ఎలా కావాలి? ఇక్కడ అంతా శివునిలో ఉన్నటువంటి ఆ గుణాలన్నీ కూడా మనలో వచ్చి అప్పుడు అది నిజమైన అర్చన. అట్లా రాముని పూజించాలి, రామునిలాగా మనం కావాలి. అలాగా ఈ స్తోత్రంలో ఉన్నటువంటి అన్నీ చదువుకున్నప్పుడు ఆ ఆత్మ మనలో ప్రవహిస్తుంది, లేకుంటే చైతన్యం ఇప్పటికీ నిండి ఉంది మనలో కూడా అని చెప్పేసి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మన లోపల వచ్చేటువంటి ఒక ఆలోచన ఏంటి తెలుసునా, ఎస్ నేను కూడా ఈ పరంపరలో భాగంగా ఈ భూమిపైన పుట్టాను, నాకంటూ ఒక కర్తవ్యం ఉంది, దాన్ని నేను నెరవేర్చాలి. కాబట్టి నా వంతు కర్తవ్యంగా ఈ సమాజ పరివర్తనలో నేను ఏమేం చేయగలుగుతాను అనే ఆలోచన మనలో కలుగుతుంది. ఇదే మనకు కావాలి. ఎందుకంటే ఈ మహానుభావులందరినీ మనం దేవుళ్ళ రూపంలో చేసేసి వాళ్ళని పూజించడం కోసం ఈ స్తోత్రం లేదు. ఈ మహానుభావులందరినీ అనుసరించాలి, మనం ఆచరించాలి. వాళ్ళ యొక్క జీవనంలో వారు ఏవైతే పద్ధతులు మనకు ముందు పెట్టారో, దేని కారణంగా అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళని తలుచుకుంటున్నామో. తమాషగా చెప్తుంటారు చాలాసార్లు, మనం కూడా చెప్తూనే ఉంటాం కదా, 3 తరాల క్రితం మన వంశంలో 3 తరాల క్రితం వారి ఎవరి పేరు మనకు తెలియదు. మామూలుగా ఈ పెద్దలకు దాన్ని ఏమంటాం మనం శ్రాద్ధ కర్మలలో అక్కడిక్కడ ఇచ్చేటప్పుడు కొంచెం 3 తరాల వరకు బహుశా మనకు గుర్తుంటాయి. మనం పుట్టిన వంశంలోనే ఒక 4వ తరం ముందు 5వ తరం ముందు వాళ్ళ వ్యక్తుల పేర్లు తెలియదు మనకు. కానీ ఇంతమంది పేర్లు మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే వాళ్ళు చూపినటువంటి బాట అటువంటిది, సమాజానికి మేలు చేసినటువంటి బాట అటువంటిది. ఆ బాటలో పుట్టినటువంటి మహానుభావులు కాబట్టి, లేకుంటే ఆ మార్గంలో పుట్టిన వాళ్ళని తలుచుకుంటున్నాం. ఈ దేశము, ఈ భారతమాత రత్నగర్భ. ఈ భారతమాత రత్నాకరా ధౌతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం అని చెప్పి 3వ శ్లోకంలో ఈ స్తోత్రంలో గుర్తు చేసుకుంటాం. అంటే ఏమిటి? ఈ తల్లి ఎంత గొప్పదైనటువంటి భూమి అన్నట్టయితే, ఆ భూమిలో మనం జన్మించినందుకు ఎందుకు మనం గర్వపడాలన్నట్టయితే, ఇది స్వయంగా భగవంతుడే నిర్మించాడండి ఈ భూమిపైన. భూమియే సృష్టి భగవంతుని యొక్క, కానీ ఆ భూమి మీద కూడా ఈ భారతదేశాన్ని, ఈ అఖండ భారతాన్ని భగవంతుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధను పెట్టి నిర్మించాడు అంటారు. అందుకే దేవతలు కూడా భగవంతుడి చేత ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి భూమి మీద జన్మించాలని కోరుకుంటారట. గాయంతి దేవా కిలగీత కానీ ధన్యాస్తు ఏ భారత భూమి భాగే స్వర్గాపవర్గాస్పద హేతుభూతే భవంతి భూయా పురుషాసురత్వాతని. అంటే దేవతలు కూడా మనుషుల మీద, ఏ మనుషులు? ఈ హిందువులు, ఈ హిందుస్థాన్లో జన్మించి మన లాంటి అందరు చూసి ఈర్ష్యపడుతున్నారట. ఏమని? అరేరేరే ఈ మానవులు, అది భారతీయులు, హిందువులు ఎంత పుణ్యం చేసుకున్నారయ్యా, భగవంతుడు తనకు ఇష్టమైనటువంటి పద్ధతిలో నిర్మించినటువంటి ఆ భూమిపైన వాళ్ళు జీవిస్తున్నారే, మాకు కూడా ఇది రాలేదే అవకాశము అని వాళ్ళు మన పైన ఈర్ష్యపడుతుంటారట. అప్పుడప్పుడు మన ఇంటి ముందర అదేదో దిష్టి అని ఒకటి కనపడుతుంది, చూసారా? దిష్టి అని. నాకు అది చూసినప్పుడు అదే అనిపిస్తుంది, ఏమిటా ఈర్ష్య, ఎందుకు ఆ దిష్టి అంటే అదే వాళ్ళలా ఇక్కడ లేకపోయారు కానీ వాళ్ళకు ఒక ఈర్ష్య అట మన మీద. అందుకే దేవతలి దేశాన దేహధారులౌదురట
జపతప సాధనలు చేసి జన్మరహితులౌదురట. మరల మరల మాధవుడే ఇటకు వచ్చిపోనట. ఎటకు? ఈ దేశానికి. మంచివారి బ్రోచి దుర్మతులను తుంచునంట, సౌఖ్యాలకు నిలయమౌ స్వర్గసీమ మనకేలా. వాత్సల్యము పంచి ఇచ్చు మాతృభూమి మన దగ్గర ఉండగా ఇంకా స్వర్గం ఎందుకయ్యా అని మనం పాడుకుంటూ ఉంటాం. అంతే కదా. భగవంతుడు ఎందుకు దీన్ని ఇలా నిర్మించాడయ్యా అంటే ఆయనకు రావాలని ఉంది ఇక్కడికి. చెప్పాడు ఆయన, యదా యదా హి ధర్మస్య సంభవామి యుగే యుగే, మొత్తం ఆ శ్లోకాల్లో చెప్పాడు ఆయన. అంటే ఆ ధర్మాన్ని ఉద్ధరించడానికి, అధర్మం యొక్క దాన్ని వ్యాప్తిని అరికట్టడానికి, సజ్జనులను శిక్షించడం, సజ్జనులను రక్షించి దుర్జనులను శిక్షించి సజ్జనులను రక్షించడానికి ఈ భూమిపైకి యదా సంభవం యుగే, ప్రతి యుగములో ఎక్కడ జన్మించాలి? సంభవామి, వస్తాను నేను, అవతారం ఎత్తుతాను. ఎక్కడ? అమెరికా, ఆస్ట్రేలియా, ఏమండి, భారతదేశం మాత్రమే. ఈరోజు ప్రపంచం మీరు గమనించండి, ఏ దేశంలో కూడా ఈరోజు అక్కడ ఉన్న ప్రజానీకం మా దేశంలో, మా భూభాగంలో భగవంతుడు పుట్టాడు, అవతరించాడని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎన్నిసార్లు ఇక్కడ మన దగ్గర జన్మించాడు? ఒక అవతారమా, 2 అవతారాలు? ఎన్ని అవతారాలండి? మనకు తెలిసి 10, ఎన్నో అవతారాలు. అటువంటి భూమిపైన మనం జన్మించామండి. అది మన యొక్క అదృష్టం అనుకుంటా. వేరే దేశాలు ఎవరు? వేరే దేశాలు ఏముందండి? ఉదాహరణకు ఒక ఆయన చెప్తాడు, మా దగ్గర యేసుక్రీస్తు పుట్టాడు. యేసుక్రీస్తు ఎవరు? దైవ కుమారుడు అంటారు వాళ్ళు. దైవ కుమారుడు అంటారు కదా, దైవ కుమారుడు. యేసుక్రీస్తు దేవుడు కాదు, దైవ కుమారుడు. ఆ దైవ కుమారుడు ఏం చేశాడు తెలుసునా? చివరి దాన్ని ఏమంటాం, దాన్ని శిలువ పైన వేసినప్పుడు ఆ హిబ్రూ భాషలో ఆయన మాటలు ఏం చెప్పాలా? ఎలి ఎలి లామా సబక్తాని అని అన్నాడు హిబ్రూ భాషలో. దాని అర్థం ఏమిటి తెలుసునా? నా దేవా నా దేవా నన్నేల విడిచితివి అన్నాడు ఆయన. పోయింది. దైవ కుమారుడికి దేవుని మీదనే విశ్వాసం పోయింది. పబ్లిక్గా చెప్పేశాడు ఏమని? నన్ను విడిచిపెట్టేశావు దేవుడా నువ్వు. ఇది అక్కడ పరిస్థితి. ఇంకొకరు అంటుండొచ్చు, మా దగ్గర ప్రవక్త పుట్టాడు, మహమ్మద్ ప్రవక్త. ప్రవక్తనే, భగవంతుడు కాదు. దేవుడు చెప్పినటువంటి మంచి మాటలు ఏవో ఉంటే అవి మీకు చేరవేయడానికి వచ్చినటువంటి మీడియేటర్. నేను వాళ్ళని కించపరచడం లేదు, కానీ అక్కడ దేవుడు పుట్టలేదు అని చెప్తున్నాను నేను. ఎందుకు మనం ఈ భారత భక్తి స్తోత్రాన్ని, ఈ స్తోత్రం రూపంలో ఈ పుస్తకాన్ని మనం ఎందుకు దీన్ని గుర్తు చేసుకుంటున్నామంటే ఇది విషయం. మన భూమి యొక్క గొప్పతనాన్ని, మన మాతృభూమి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అటువంటి భూమిపైన మళ్ళీ మళ్ళీ భగవంతుడు పుట్టినటువంటి ఈ భూమిపైన మనం జన్మించాము. ఇది మన అదృష్టం కాదా? భూమిపైన పుట్టినటువంటి ప్రతి మనిషికి కూడా 2 విషయాలలో స్వేచ్ఛ లేదు అని తమాషాగా చెప్తుంటారు. ఏమిటా స్వేచ్ఛ? ఒకటి, మనం ఏ తల్లి గర్భంలో పుట్టాలి ఛాన్స్ ఉందా అండి? కోరుకోవచ్చా? భగవంతుడు అన్న ఫలానా అమ్మగారి దీంట్లో చెప్పలేరు, అట్లా కోరుకోలేము. రెండవది, ఈ భూమిపైన ఏ దేశంలో పుట్టాలి. ఆప్షన్స్ ఉండే మనకు, కోటాను కోట్ల మహిళలు, కానీ మన తల్లి కన్న తల్లి గర్భంలో మనం జన్మించాం, మన అదృష్టం. ఆప్షన్స్ ఉండే మనకు. ఈ భూమిపైన, ఈ భూగోళం పైన, ఈ ప్రపంచంలో 200కు పైగా ఉన్నాయి దేశాలు. ఎన్ని ఉంటాయండి? దాదాపు 200 పైగా దేశాలు. 200 పైగా ఉన్నటువంటి దేశాల్లో కొంచెం అటుపడి ఉంటే కూడా ఎక్కడ పడుతుంటే, ఆఫ్ఘనిస్తాన్ పడుతుంటేమో ఎక్కడ పడుతుంటే తెలియదు మనకు. కానీ మనం ఏదో జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం కొద్దిగా ఉంది కాబట్టే మనం అందరం ఎక్కడ జన్మించగలిగినాం. ఇది మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలంటే ఈ స్తోత్రం చదవాలి. ఆ నేషన్ బిల్డర్స్ యొక్క పరంపరలో నేను కూడా పుట్టాను. ఈ భారతాన్ని నిర్మించినటువంటి ఆ పరంపరలో నేను ఒకడిని. కాబట్టి నేను కూడా దీనికోసం ఏదైనా చేయాలి అనే తపన పుడుతుంది. ఈ రత్నగర్భ యొక్క గొప్పదనం ఏమిటంటే అండి, ఈ దేశంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినప్పటికి కూడా వస్తాయండి. ఎందుకంటే ఇది నిన్న మొన్న పుట్టినటువంటి సంస్కృతి కాదు, సభ్యత కాదు. ఎప్పుడెప్పుడు ఈ భూమిపైన చెప్పారు కదా ఆయనే, కేవలం భగవంతుడనే కాదు, మన ప్రతి వ్యక్తిని మనం భగవంతుని అనుకోవడం, భగవంతుని యొక్క అంశం మనం అందరిలో కూడా. కాబట్టి ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఒక సమాజంలో ఒక
అవసరం లేనటువంటి ఒక వ్యవస్థ, ఒక పద్ధతి, ఒక ఆచారం పుట్టింది. దాన్ని రూపుమాపడానికి మళ్ళీ ఈ భూమిలోనే ఒకరు పుడతారు. మీరు మొత్తం మన దేశ చరిత్ర చూడండి, పురాణ ఇతిహాసాల సమయం నుంచి కూడా మీరు చూడండి, అనేక మంది. అంటే ఏనాడు కూడా ఈ దేశము గొడ్డుపోలేదండి. ఈ దేశంలో అలా, అందుకే రత్నగర్భ అంటున్నాం. అలా ఈ తల్లి ఒడిలో, ఈ తల్లి గర్భం నుంచి అలా మహానుభావులు ఉద్భవిస్తూనే ఉన్నారు, వచ్చారు, ఇప్పుడు ఉన్నారు, ప్రస్తుతం, తర్వాత భవిష్యత్తులో కూడా వస్తారు. అందులో సందేహం లేదు. ఎందుకంటే ఇది ప్రపంచములో ఒక మార్గదర్శి దేశం ప్రపంచానికి. మనం అంటున్నాం ఈ మధ్యకాలంలో, బాగా మనం వింటున్నాం కూడా, చెప్తున్నాం, తలుచుకుంటున్నాం కూడా. భారత్ మళ్ళొక్కసారి ప్రపంచంలో ఏం కావాలి? విశ్వగురు కావాలి. విశ్వగురు మళ్ళొక్కసారి కావాలంటే ఒకప్పుడు ఉన్నది. లోకమంతా చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు, నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞానభిక్ష పెట్టినావు. నిన్ను జగద్గురు వందిరే ఓయమ్మని. జయము జయము భరతమాత. కాబట్టి అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ దేశాన్ని, ఈ ప్రపంచానికి, ఈ లోకానికి, ఆ మానవాళికి జ్ఞాన భండాగారాన్ని, వేదాలను మనకి ఇచ్చినటువంటి భూమి మనది. వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి, అలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. మనము అటు కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి దక్షిణాన ఉన్న కన్యాకుమారి వరకు మనం వెళ్తుంటే ప్రతి ఊర్లో మీరు ఆగండి, అక్కడ ఎవరో ఒకరు ఏదో ఒకటి ఈ స్థల పురాణం తెలుసా అండి అని చెప్పి మొదలు పెడతారు. అక్కడ ఒక చిన్న దేవాలయం ఉన్నా చెప్తారు, ఇది పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి శివలింగం అంటాడు ఒక ఆయన. పాండవులు అంటే ఎన్ని సంవత్సరాల క్రితం? 5000 సంవత్సరాల క్రితం. మహాభారతం ఇదంతా. ఇప్పుడు కలియుగంలో 5127 నడుస్తుంది. మన సంకల్పం కూడా చెప్పారు గజరేజీ. అలా ఇంకొంచెం ముందు పోయినామనుకోండి, ఇది రాముల వారి టైంలో అమ్మవారు సీతమ్మ వారితో రాముల వారు లక్ష్మణ స్వామి కలిసి ఇలా వనవాస యాత్ర చేస్తున్నప్పుడు ఇక్కడ లేకుంటే ఇక్కడ ఈ బండపైన కొద్దిసేపు వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారట. అక్కడ ఈ రాముల వారి దేవాలయం కట్టామని అంటారు. లేకుంటే ఇక్కడ ఇప్పుడు మనం సీతమ్మ ఇక్కడ చీర ఆరవేసుకున్నదట, ఉన్నాయి కదా, ఏమంటారు దాన్ని? ఏంశాల, పర్ణశాల. అంటే ఏమిటి? అటు పశ్చిమ నుంచి మీరు తూర్పు వైపు వెళ్తే, ఉత్తరం నుంచి దక్షిణ వైపు ఎక్కడ వెళ్ళినా ప్రతి చోట ఇది ఆ మహానుభావులు ఈ భూమిపైన నడియాడిన ప్రదేశం అనేటువంటి గుర్తు చేసేటువంటి సంఘటనలు, సన్నివేశాలు, సందర్భాలు, ఆ స్థలాలు, స్థల పురాణాలు మనకు చెప్తూనే ఉంటారు. అందుకే ఇది ధన్యభూమి. ఎందుకంటే భగవంతుడు ఆ పరంపరలో అనేక మంది మహానుభావులు ఈ రత్నగర్భమైన తల్లి గర్భాన ఈ భూమిపైన జన్మిస్తూ ఆ పరంపర మనం కూడా వచ్చాం. మనం కూడా ధన్యులమే. ఆఖరికి మనం అండమాన్ జైలుకి వెళ్తే కూడా ఏం చూసి వస్తాం? మనము అండమాన్కి వెళ్తే కూడా ఏం చేస్తాం? అక్కడ అండమాన్లో సావర్కర్ గారు, ఆ జైలు, ఆ ప్రేరణ ఎక్కడ లేదండి. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక చోట మనకు గుర్తుకొచ్చేటట్టుగా చేస్తున్నదే ఈ పుస్తకము. దీన్ని వారు చక్కగా మాట్లాడుతూ చక్కగా ఒక మాట అన్నారు. ఏంటంటే ఇది కాఫీ టేబుల్ బుక్ అన్నారు మీరు, అంతేనా? అంటే ఇది ఒక కథ పుస్తకం అట్లా చూసి అట్లా కాదు. మన ఇంటిలో ఈ మధ్యకాలంలో మన అందరి ఇళ్ళల్లో ఉంటున్నాయి కదా, ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళు అక్కడ కూర్చోబెట్టే ఒక దాన్ని ఏమంటాం? టీపాయ్. సరే, ఆ ఏరియా మొత్తం మీద ఆ టీపాయ్ మీద ఇది పెట్టి ఉంచాలి. సీట్ అవుట్ అంటారు, మొత్తం అట్లా ఏదో ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే మన ఇంటికి వచ్చి మన ఇంటి పిల్లలు మనము మన కోసం, మన పిల్లల కోసం అనే ఒకటే కాదు. మన ఇంటికి ఎవరు వచ్చినా సాధారణ కూర్చోండి వస్తున్నారు అంటాం కదా. ఆ కూర్చున్నప్పుడు చాలా మారింది ఇప్పుడు. గతంలో నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, అలా ఎప్పుడైనా ఎవరింటికి కూర్చుంటే ఆ టేబుల్ మీద సితారా అని కనపడేది, స్వాతి అని కనపడేది. ఇప్పుడు లేవు కదండి, లేవు కదా. అంటే అప్పుడేమో టేబుల్ మీద ఉండేది, ఇప్పుడు పాకెట్లో వచ్చేసింది కదా. సీతారాలు వచ్చినాయి, దాంట్లో వచ్చేసినాయి అన్ని, మన ఫోన్లో అన్నీ కనపడుతుంటాయి. కాబట్టి ఈ టేబుల్ పైన ఇది పెట్టాలి. వేల బహుశా దీన్ని ఎక్కువ ఉన్నట్టుంది. ఎంత? 500 మొత్తానికి రూపాయి నుంచి దీని విలువని ఏం చేశాం? ఇప్పుడు 500 చేశాం. సరిపోతుందా? కాబట్టి వెల కట్టలేనిదండి, వెల కట్టలేనిది.
అమాయకమైనటువంటి ఈ తరం పిల్లలు అరే నాయన ఇప్పుడు న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి కనుక్కున్నాడని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు కదా. అరే నాయన ఇది పెద్ద విషయం కాదురా, అది మనకు ఒక ఏమంటారు అలతో సమానం రా బాబు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నదని కనుక్కోవడం కూడా ఒక పెద్ద ఇన్వెన్షనే. ఏమండి ఈనాటి తరము అమాయక తరము తెలియక చాలా గొప్ప అనుకుంటుంటాం. మనము అసలు మన భూగోళము అన్నాం. భూమి ఏమంటాం మనం? గోళము అంటే భూగోళం. భూమి గుండ్రంగా ఉన్నది ఎవరో కనుక్కున్నారని. కనుక్కోవడం ఏంటండి? భూగోళమే ఇది. ఇది కూడా కనుక్కునే విషయమా? ఎప్పుడో ఉంది ఇది భూగోళం. కాబట్టి అలా చిన్న చిన్న విషయాలని ఈరోజు పాశ్చాత్యులు అంత గొప్పగా వాళ్ళు దాన్ని చెప్పుకుంటున్నారు. దాన్ని మన అమాయకమైన ఈనాటి తరం పిల్లలు దాన్ని ఏమంటారు నమ్ముతూ మన దగ్గర ఏమీ లేదు అని చెప్పి ఒక విధమైనటువంటి మన పట్ల మనకు ఒక ఇన్ఫీరియారిటీ అంటుంటాం కదా, ఒక న్యూనత, ఆత్మన్యూనత ఉన్నటువంటి ఈ రోజులలో తప్పకుండా మనం ఇది అనేక మందికి ఇది తెలిసేటట్టుగా చేయాలి. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పి ఒక రిక్వెస్ట్ అంటాం కదా, ఎందుకంటే నన్ను మాట్లాడమని చెప్పారు. వాస్తవంగా నేను ఈరోజు లేను. ఇప్పుడు వారు ఎట్లయితే ప్రచారకు అనుశాసనం అన్నారో నేను కూడా ప్రచారకు నాకు కూడా అనుశాసనం ఉంది. అఖిల భారత అధికారి ఆదేశించారు నైనా ఆ తెలుగు में बात करना हिंदी बहुत लोगों को समझ नहीं आता आज అనేసరికి సరే నేను కూడా ఒప్పుకున్నాను, అది వేరే విషయం. కానీ పిలిచినందుకు ఒక ఏదో ఒకటి చెప్పాలి కదా. కానీ వీలైతే మనం కూడా ఆ రూపాయి లేదా ఈ 500 రెండు కలిపితే 501 రూపాయి మనం పెట్టి ప్రతిరోజు ఆ స్తోత్రాన్ని మనం మన ఇంట్లో ఎన్ని నిమిషాలు పడుతుందండి? 11-12 నిమిషాలు పడుతుంది. కొంచెం వేగంగా చదివితే ఇంకొంచెం తొందరగా అయిపోతుంది. రోజు మనం ఇది చదవగలమా? చదవచ్చా? ఏమంటారు మీరు చెప్పండి? చదవడం ప్రారంభించవచ్చా? ప్రామిస్ చేయకండి, మీరు ప్రారంభం చేయవచ్చా? చేయవచ్చు. చేద్దామండి. ఎందుకంటే అఖండ భారత సంకల్పము దీంట్లో ఉన్నది. అఖండ భారతము మన యొక్క హృదయాలలో ఎంత దృఢంగా ఒక సంకల్ప రూపంలో రూపుదిద్దుకుంటుందో ఆ సంకల్పమే నిజం కాబోతున్నది. అదృష్టవశాత్తు ఈనాడు మన భారతదేశం యొక్క పురోగతిని చూస్తుంటే, ఈ హిందూ సమాజం ఏ దిశలో వెళ్తుందని చూస్తుంటే అఖండ భారతము భారత్ విశ్వగురు అయ్యేటువంటి సూచనలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. పరంపూజ్య సరసంగ చాలక్జీ ఈరోజు అనేక సందర్భాలు ఏం చెప్తున్నారంటే రాబోయేటువంటి ఒక 25-30 సంవత్సరాల్లో మనం అనుకున్నటువంటి స్థాయిలో, మనం అనుకున్న దిశలో ఈ సమాజం ముందుకెళ్ళి భారత్ విశ్వగురు కావడానికి అన్ని రకాలుగా నాకు తప్పకుండా నెరవేరుతుందని చెప్పి అనిపిస్తుంది అని చెప్పి అన్నారు. అంటూ వారు ఇంకొక మాట కూడా అన్నారు. ఇది నేను భవిష్యవాణి చెప్పడం లేదు, నేనేం జ్యోతిషకర్తని కాదు, కానీ పరిస్థితులన్నీ కూడా నేను గమనిస్తూ ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు నాకు అలా అనిపిస్తుంది అని చెబుతూ ఇంకొక పాయింట్ చెప్తారు వారు. అయితే ఇది ఎలా సాధ్యము? మనందరి పురుషార్థంతో ఇది సాధ్యమవుతుంది. మనందరము ఈ భారతదేశాన్ని ఆ వైభవ స్థితికి తీసుకెళ్ళడం కోసం ఎంత ఎక్కువగా పనిచేస్తూ పోతే ఆ 20-25 సంవత్సరాలు కాస్త ఏమవుతాయి? తగ్గుతాయి. ఇలాగూ నేను చెప్పాను కదా అని చెప్పేసి మనం కనుక కొద్దిగా మెత్తగా ఏమంటుంది దాన్ని కొద్దిగా తగ్గితే ఆ 25-30 సంవత్సరాలు కాస్త. కాబట్టి ఈరోజు ఈ పుస్తక ఆవిష్కరణ సభా కార్యక్రమం మాధ్యమంగా ఈ బిల్డర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా అనేటువంటి సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకునే దానికి కొంచెం ప్రయత్నం చేసిన ఈ సందర్భంగా నేను మీకు విన్నవించుకునేది ఏంటంటే, ప్రతిరోజు మన జీవితంలో లేదా శాఖకి వెళ్తుంటాం మనం, సంఘ శాఖ. దీంట్లో కొద్దిమంది స్వయం సేవకులు చాలామంది ఉన్నారు. శాఖ అయిన తర్వాత కానీ శాఖ ముందు కానీ మనం ఈ ఏకాత్మ స్తోత్రాన్ని శాఖలు సామూహికంగా పఠనం చేయవచ్చా? గతంలో చాలా చోట్ల చేసేవాళ్ళు, శాఖలో కూడా చేసేవాళ్ళు. శాఖలో వ్యాయామానికి దానికి సమయం ఉండదు అనుకుంటే శాఖ కంటే ముందు చేయండి. అలాగా మన ఇంట్లో కానీ శాఖలలో కానీ నేనేమంటానంటే ఇది కేవలం ఆర్ఎస్ఎస్కి సంబంధించిన స్తోత్రం కాదండి. అమ్మలు ఉన్నారు, తల్లులు ఉన్నారు. మనము మన ఇంటి దగ్గర ఉన్నటువంటి గుళ్ళల్లో కూడా దీన్ని మనము ప్రారంభించవచ్చు. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తుంటాం, విష్ణు సహస్రనామం పారాయణం చేస్తుంటాం. అట్లా ఏకాత్మ స్తోత్ర పారాయణం కూడా చేయొచ్చా? తప్ప? ఏమండి చూడండి, నేను చెప్పడం కాదండి, ఇది 150 సంవత్సరాల క్రితమే స్వామి వివేకానంద ప్రపంచమంతా పర్యటించి ప్రపంచమంతా హిందూ వైభవం యొక్క విజయ దుందుబిని మోగించి భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత ఆయన మనకిచ్చిన సందేశం ఏమిటి? ఇదే
పూర్తి చేద్దామా? ఏమిటది? రాబోయేటువంటి కొన్ని సంవత్సరాల పాటు మీరు ఓ హిందువులారా సకల దేవీ దేవతల ఆరాధన ఉండనియండి, కానీ అందరూ కలిసి పూజించవలసినటువంటి మాత దేవత ఒకరే ఒకరున్నారు. ఎవరావిడ? భారత మాత అన్నారు. కాబట్టి ఆ భారత మాత వైభవంగా శక్తిశాలిగా సుసంపన్నంగా ఉన్నప్పుడే ఈ మిగతా అన్ని స్తోత్రాలు ఈ దేశంలో పఠించబడతాయి. కాబట్టి అన్ని స్తోత్రాల లాగానే ఇంకా చెప్పాలంటే అన్ని స్తోత్రాల కంటే కూడా ఒక ఉన్నతమైనటువంటి దానిగా మనం భావిస్తూ, ఏది ఉన్నతం తక్కువగా అంతా ఒకటే అనుకోండి. అంటే దైవ స్తోత్రాలు ఎలాగుంటాయో ఈ రాష్ట్ర స్తోత్రం, రాష్ట్ర అంటే హిందీలో సంస్కృతంలో మన జాతి, ఈ జాతి స్తోత్రాన్ని మన నిత్య జీవితంలో ఒక భాగం చేసుకుంటాం. ఆ పద్ధతిలో మనం ప్రయత్నం చేసినప్పుడు మనం కూడా ఖచ్చితంగా ఆ పరంపరలో మనం పుట్టినందుకు మన వంతు కర్తవ్యం, మన పైన ఏదైతే భగవంతుడు ఉంచాడో, ఆశ పెట్టుకున్నాడో దాన్ని మనం నెరవేర్చడం కోసం మన జీవితంలో ఒక మార్పు తీసుకొస్తాం. అల్లి ప్రయత్నం చేస్తున్నాం, అది ఇంకొంచెం గట్టిగా చేస్తాం. కాబట్టి ఈ ప్రయత్నంలో మనం అందరం కూడా సఫలీకృతం కావాలని చెప్పేసి భారత మాత మనందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తాను. భారత్ మాతాకి జై. చాలా చాలా ధన్యవాదాలండి, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మనం పెద్దలని మరియు పుస్తక రచయితని వారికి తోడ్పాటు గాయించే వాళ్ళని ఫెలిసిటేషన్ సన్మానించుకుందాం. ముందుగా ఈనాటి చీఫ్ గెస్ట్ని శ్రీ కిషన్ రావు గారు సన్మానించవలసిందిగా కోరుచున్నాం. బొట్టు పెట్టండి సార్. आपके नहीं आप करेंगे उनको, नहीं पहले आप पहले आप नहीं ये I request Sunil Deshpande ji to felicitate as book author Sri Sai Varprasad ji. ఈ పుస్తకానికి ఆర్థిక సహాయం చేసిన శ్రీ సుధాంశు గారికి, వందే మీడియా వారికి వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ సుధాంశు గారు ఈ పుస్తక పబ్లిష్ చేయడానికి సహాయ సహకారాలు ఇచ్చారు. వీరు చాలా చాలా ధన్యవాదాలండి. కిషన్ రావు గారికి సార్తో ఓకే థ్యాంక్ యూ సార్. శరత్ గారు రండి. వందే మీడియా అదే ఈ పుస్తకాన్ని డిజైన్ చేసిన వారు గోపి గారు. వారు ఇక్కడ ఉన్నారో లేరో మరి. రండి గోపి గారు. సూచనలు ఉన్నాయా? ఈరోజు ఈ సభకి విచ్చేసిన అందరికీ ఒక చక్కటి అవకాశము. ఈరోజు ఆవిష్కరించిన ఈ పుస్తకము ఇక్కడ మనం వచ్చినందుకు ఒక 100 రూపాయలు తక్కువకి దొరుకుతుంది. మనము హాల్ బయట స్టాల్లో పెట్టారు, 400 రూపాయలకే లభిస్తుంది. రేపు కొనాలంటే మటుకు 500. ఈరోజు మటుకు శ్రీధర్జీ చెప్పినట్టు 501 కాకుండా 401తోనే మీ పని అయిపోతుంది.
తర్వాత ఈ రోజు వరకే ఇక్కడికి వచ్చారు కాబట్టి శ్రమ ఇచ్చి, దీంతోపాటు నిత్య స్మరణీయులని మన డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం గారు రచించిన పుస్తకం కూడా ఈ ఒక్కరోజు దీని విలువ 240 రూపాయలు, కానీ ఈరోజు 180 రూపాయలకి లభ్యమవుతుంది. ఇది కూడా తీసుకొనవచ్చు. ఏకాత్మత స్తోత్రంలో ఉన్న నిత్య స్మరణీయులు అంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరి గురించి, తర్వాత నదులు వాటన్నిటి గురించి కూడా అన్నదానం సుబ్రహ్మణ్యం గారు రచించిన పుస్తకం ఇది కూడా ఇప్పుడు మనకు బయట స్టాల్లో అవైలబిలిటీ ఉంది. తర్వాత ఈరోజు ఈ చక్కటి ప్రాంగణాన్ని మనకు అడగగానే ఇచ్చిన మర్రి కృష్ణ హాల్ యజమాన్యానికి మరియు ఈ వ్యవస్థ చేసుకోవడానికి అడుగడుగున మన వెంట ఉండి సహకరించిన ఈ సిబ్బందికి మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మల్కాజ్గిరి మరియు ఉప్పల్ బాగ్ తరఫున మరియు ఇతిహాస సంకలన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాష్ట్ర చింతన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీంతోపాటు ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మాతృమూర్తులు మరియు పుర ప్రముఖులు తక్కువ సమయంలో మేము సూచన చెప్పినా కూడా పెద్ద ఎత్తున ఇలా వచ్చి కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. భారత్ మాతాకి జై. శాంతి మంత్రం ఉంటుంది, అందరూ నిటారుగా కూర్చుంటాము. వారితో పాటు మనము అనుసరిస్తాం. పర్లేదు. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्तिः.